కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 35వ వార్డు నుంచి పోలీస్ సంపూర్ణ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఈ వార్డులో గత 10 సంవత్సరాల నుంచి పోలీస్ కృష్ణాజీరావు కౌన్సిలర్గా ఉన్నారు. వార్డును అభివృద్ధి పథకంలోకి నడిపించారు. ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చి చూశాం. ఇప్పుడు ఫండ్ తెచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ కౌన్సిలర్లను నిలబెట్టి ఏం అభివృద్ధి చేస్తారన్నారు. మరి ఆయన అన్నది మీకు మీ మధ్యలోకి రావాలి కదా, మీ సమస్యలు తెలుసుకోవాలి కదా, మరి ఏం చేసిండు? ఏమన్నా అంటే నిజాయితీ అంట. నిజాయితీ కాదు, ఫస్ట్ మనకి ఇంటి పెద్ద మనిషి ఉంటాడు, అప్పు సొప్ప తెచ్చి నడుపుతాడు కదా, ఉపాసం అయితే ఉంచాడు, కనీసం అప్పు తెచ్చే తెలివి లేదు. సీఎంతోనే ఇప్పుడు నీ పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు, సీఎం పార్టీ వేరు. పార్టీ వేరు అయినా సరే ప్రజల కోసం పగ ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా మనం పోవాలి, ఎందుకంటే ప్రజల కోసం. లేదు నేను బీజేపీ, నేను ఎక్కడో లొంగ, నేను నిజాయితీగా ఉంటా అంటే బలైపోయేది మీరు. ప్రభుత్వం ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళైనా కానీ కౌన్సిలర్లు అయినా కానీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వాళ్ళతో కొట్లాడైనా తీసుకొచ్చే శక్తి వీళ్ళకు ఉంది. ఇప్పుడు 10వ వార్డు కానీ, 12వ వార్డు కానీ, 35వ వార్డు కానీ, ఈ ముగ్గురు టీఆర్ఎస్ వ్యక్తులకు అంత పూర్తి నెట్వర్క్ ఉంది, అంత పూర్తి ధైర్యం ఉంది. కొట్లాడి కూడా మీకోసం ఫండ్స్ తీసుకొస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు? ఎప్పుడు వీలైనా మనం చేద్దాం, ఆశతోటి పనులు కావు కదా. రాజకీయం అంటే అంత ఈజీ కాదు. రాజకీయం చేయడం వేరు, ప్రజలకు సేవ చేయడం వేరు. మరి మీరు రాజకీయం చేసే వాళ్ళని నమ్ముతారా? ప్రజలకు సేవ చేయడానికి ఎనీ టైం మీ ముందు మీ మధ్యలో ఉండే వాళ్ళని నమ్ముతారా? మీరు ఆలోచించురి. ఈసారి మాత్రం మోసపోవద్దు, ఏ పార్టీని నమ్మి మోసపోవద్దు. మళ్ళీ మన కేసీఆర్ వస్తాడు, ఖచ్చితంగా వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మనకు ఫండ్స్ కూడా ఫుల్ వస్తాయి, ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు